గుంతకల్ ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో చూపించామన్నారు గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి. హంద్రినివా ద్వారా సాగునీరు తెప్పించడంతో వర్షాభావ పరిస్థితుల్లో సైతం రైతులకు నీరందించామన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను చేసిన అభివృద్దే తనను గెలిపిస్తుందంటున్న గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డితో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. మనం ప్రస్తుతం గుంతకల్ నియోజకవర్గంలో ఉన్నాము. గుంతకల్ ప్రస్తుత ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి మనతో ఉన్నారు. ఆయన ప్రచారం ఎలా కొనసాగుతుంది, ఆయనకు ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుందనే అంశాలు మనతో షేర్ చేసుకోవడానికి గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం. సార్ చెప్పండి, మీరు ఇప్పటికే ప్రచారంలో ఒకసారి 2 రౌండ్లు తిరిగినట్లే ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మీకు ఎటువంటి స్పందన లభిస్తుంది? ప్రజల నుంచి మీకు ఏ తరహా అభిప్రాయాలు? స్పందన గతంలో ఎట్లుందో అంతకంటే మెరుగ్గానే కనబడతా ఉంది. ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడెప్పుడు మన వైఎస్ఆర్ పార్టీని గెలిపిద్దామనే ఆతృత ఉన్నట్టయితే కనబడుతూ ఉంది. ఎందుకంటే ఎన్నికలు పోస్ట్పోన్ కావడంతో, కొద్దిగా లేట్ కావడంతో అది ఆ యాంగ్జైటీ కూడా వాళ్ళలో కనబడుతుంది. ముందే జరిగింది అయిపోతుండే అంటే యాంగ్జైటీగా ఉన్నట్టు మనకు అర్థమవుతోంది. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ప్రత్యేకంగా మా గుంతకల్ కాన్స్టిట్యుయెన్సీ లో చాలా అంటే ప్రత్యేకంగా గుంతకల్ టౌన్ కు చాలా కార్యక్రమాలు అంటే ఎవరు ఊహించలేదు ఇవి సాధ్యపడతాయని. ఒక బ్లడ్ బ్యాంక్ విషయంలోనూ, హాస్పిటల్ నిర్మాణం విషయంలోనూ, తర్వాత అండర్ పాస్ బ్రిడ్జ్ అది చాలా ఏళ్లుగా పెండింగ్ పడింది, ట్రాఫిక్ పెరిగిపోయింది. మరి తర్వాత ఆర్డీఓ ఆఫీస్ తీసుకురావడము, తర్వాత ఒక పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకురావడము, ఇవన్నీ కూడా ప్రజల్లోకి అంటే కనబడేవి. పర్మనెంట్ గా అంటే ప్రజలకు మనము ప్రభుత్వం ద్వారా అందించిండే